లోకి వచ్చింది. వచ్చి తన మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి ఆవిడ చేతిలో పెట్టింది. ఆవిడ తీసి కళ్ళకద్దుకుని ఒక ముత్యం వంక ఇలా చూశారు. తెలివి వచ్చేసింది. నాకు అమ్మవారు ముత్యాలహారం ఇచ్చినట్టు, నేను ముత్యం చూసినట్టు కలొచ్చింది అన్నారు. మన కడుపున ముత్యమే పుట్టబోతోందే అమ్మవారి అనుగ్రహంతో అన్నారు రామస్వామి దీక్షితులు. అప్పుడే మళ్ళీ కృత్తికా నక్షత్రంలోనే పుట్టినటువంటి వారు ముత్తుస్వామి దీక్షితులు. ఆయనకి పెట్టినటువంటి పేరు ముద్దు సుబ్రహ్మణ్యం అనేటటువంటి దేవతని కొలిస్తే పుట్టారు కాబట్టి ముద్దుస్వామి దీక్షితులు. కానీ ముత్యం కల్లో కనబడితే పుట్టారు కాబట్టి అరవ భాషలో ముత్తు అంటే ముత్యం, అందుకని ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు. ఈ ముత్తుస్వామి దీక్షితుల వారు పుట్టిన తరువాత చిన్నస్వామి, బాలస్వామి, కమలాంబ అని ఇద్దరు కొడుకులు కూతురు పుట్టారు. ఈ చిన్నస్వామికి కళ్ళు కనపడడం మానేశాయి. తండ్రి గారు రామస్వామి దీక్షితులు ఏడుకొండలవాడి సన్నిధానాన్ని చేరుకుని 41 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వారిని అనేక